తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన 42% బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో కూడా ఆమోదింపజేసే విధంగా కూడా కాంగ్రెస్ ఎంపీలు చర్యలు తీసుకున్నారు. దానిలో భాగంగా 3 రోజుల పాటు వాయిదా తీర్మానాలు నోటీసులు ఇచ్చారు. ఈరోజు పార్లమెంట్లో లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. అంటే చర్చ జరగకుండానే లోక్సభ వాయిదా పడింది. దీనిపై మనతో మాట్లాడేందుకు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. వారిని మరింత సమాచారం తెలుసుకున్నారు. చామల గారు, ఇటు తెలంగాణ అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది, ఇటు పార్లమెంట్లో కూడా ఆమోదింపజేసేందుకు మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు మీరు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. అసలు ఏం జరిగింది? ఈరోజు పార్లమెంట్ సభ్యులందరం కూడా వాయిదా తీర్మానం నోటీసులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఓబీసీ 42% రిజర్వేషన్లు ఏదైతే తెలంగాణలో అసెంబ్లీలో అలాగే తర్వాత క్యాబినెట్లో ఆమోదం పొంది ఆర్డినెన్స్ కోసం గవర్నర్ దగ్గర ఉంది. గవర్నర్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అప్రూవల్ కోసం వచ్చింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దీనికి మద్దతు ఇవ్వాలి, ప్రెసిడెంట్ గారు కూడా దీన్ని అప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు అడ్జర్న్మెంట్ మోషన్ ఇయ్యారు. అడ్జర్న్మెంట్ మోషన్ నెక్స్ట్ 2 days కూడా ఇస్తాం. అలాగే 200 మంది ఎంపీలు ఏదైతే ఇండియా బ్లాక్కి సంబంధించినటువంటి సమాజ్వాదీ పార్టీ కానీ, డిఎంకే కానీ, తర్వాత టీఎంసీ కానీ అన్ని పార్టీల వాళ్లకు ఈరోజు మేము ఇన్విటేషన్లు కూడా ఇచ్చినాం. రేపు జరగనున్నటువంటి ధర్నాకు రావాలని కోరుకున్నాం. కాబట్టి డెఫినెట్గా మేము పట్టుదలతో ఉన్నాం, చిత్తశుద్ధితో ఉన్నాం. చేసిన రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయించే దిశగా ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు వాయిదా తీర్మానం ఇచ్చారు, దాని గురించి అసలు ఏమన్నారు స్పీకర్కి? స్పీకర్ ఛాన్సే లేకుండా, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద ఆల్రెడీ గత వారం రోజులుగా మేము చర్చ జరగాలని ఓటు నమోదు బీహార్లో ఒక కార్యక్రమం తీసుకొని చాలామంది ఓటర్లను డిలీట్ చేసే ప్రక్రియ చేస్తున్నారు. మళ్ళీ ఎలక్షన్లు గెలవాలన్న ఒక దురుద్దేశంతో బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే వాళ్ళ సొంత కార్యకర్తలాగా వాడుకునే ప్రయత్నం చేస్తుందో దాని మీద మేము వారం 10 రోజుల నుంచి తీవ్రమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఇది చర్చకు రాకముందే హౌస్ అడ్జర్న్ కావడం జరిగింది. మళ్ళీ రేపు ప్రయత్నం చేస్తాం. విద్యా ఉపాధి కోసం మీరు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మీరు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇటు కవిత కూడా నిన్న ఇందిరా పార్క్ ధర్నా చేపట్టారు. దీనిపై కవిత గారికి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధం లేదు. ఫిబ్రవరి 24 మొదలు పెట్టినాం మేము. కవిత గారు అప్పుడు ఎక్కడుందో కూడా ఆమెకు తెలియదు. ఇప్పుడు ఏదో రాజకీయ లబ్ధి కోసం రాజకీయాలలో ఆమెకు కనుమరుగే పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ సొంత పార్టీ ఆమెను పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఓబీసీ అనే ఒక సబ్జెక్ట్ని తీసుకొని ప్రజలలో నాయకురాలుగా ఎదగాలన్న పిచ్చి ఆలోచన పెట్టుకుంది. తప్పులేదు. ఆమె కూడా రేపు ధర్నాకు వస్తా అంటే ఆహ్వానిస్తున్నాం. రేపు ఢిల్లీ జంతర్ మంతర్కు మాతో పాటు వచ్చి రేపు 42% రిజర్వేషన్ కోసం ఈ ఢిల్లీ వేదికగా మేము చేసేదానికి కవిత గారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీలకు అతీతంగా మేము జంతర్ మంతర్లో చేస్తున్నాం. ఇండియా కూటమిలో ఉన్నటువంటి అందరిని పిలిచినప్పుడు కవిత గారు ఒక్కలే 72 గంటలు చేసి క్రెడిట్ సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఆమె కూడా దీంట్లో భాగస్వామ్యం తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు రాజకీయం చేయాల్సిన పని లేదు. మనం చిత్తశుద్ధితోటి 42% దేవాలన్న ఆలోచనలు ఉన్నాం. కాబట్టి ఆమె కూడా చిత్తశుద్ధి ఉంటే మాతో జాయిన్ అయ్యి ఆమె వాళ్ళ తండ్రిని, వాళ్ళ సోదరుణ్ణి, వాళ్ళ బావగారిని అందరిని కూడా బీఆర్ఎస్ పార్టీని కూడా మనతో పాటు ఈ యొక్క విషయంలో ఈ యొక్క వేదిక మీదకి తీసుకొస్తే నష్టమేం లేదు, మంచి జరగాలని కోరుకుంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇటు హరీష్ రావు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు. గవర్నమెంట్ ప్రజెంటేషన్ ఇస్తే నిన్న కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. దానికి సంబంధించి అన్ని అసత్యాలు ఉన్నాయని చెప్తున్నారు. హరీష్ రావు గారి గురించి మాట్లాడదలుచుకోలేదు. కమిషన్లే తినకపోతే ఈ కమిషన్లు వచ్చేటి కావు. ఇప్పుడు వచ్చిన కమిషను ఘోష్ గారు ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఇది ఆయన ఒక సీనియర్ జడ్జు. ఆయనకేం రాజకీయాలతో సంబంధం ఉండదు. వాస్తవాలను ఆయన 600 పేజీల్లో క్రోడీకరించి ఇచ్చిండు. తెలంగాణ ప్రజలేం పిచ్చోళ్ళ కూలిపోయిన కాళేశ్వరము కనపడ్డది కదా, అది ఎందుకు కూలిపోయింది? గతంలో కాంగ్రెస్ హయాంలో కట్టిన శ్రీశైలము, నాగార్జున సాగరు, కడెము, ఎస్ఆర్ఎస్పి ఎన్ని ప్రాజెక్టులు కట్టిరు. మరి ఈ ప్రాజెక్టులన్నిటికీ ఏం కాకుండా ఈ ఒక్క ప్రాజెక్ట్కి ఎందుకైంది అనేదే కదా మనం ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీలో ఏం తేలింది? మోక్షగుండ విశ్వేశ్వరయ్య మళ్ళీ పుట్టినట్టు కేసీఆర్ ఆలోచించి ఆయనే డిజైన్లు చేసి, ఆయనే ప్రాజెక్ట్ చేసి, ఆయనే అత్యంత ఫాస్ట్గా చేసి పేద అవార్డు పొందుదామన్న పిచ్చి ఆలోచనతో ఇష్టానుసారంగా దాన్ని ఎక్స్కలేషన్ చేసి 38,500 కోట్ల ప్రాజెక్ట్ని 1,10,000 కోట్లకు తెలంగాణ సొమ్మును దోచుకోవడమే కాకుండా 84,000 కోట్ల ఆర్థిక రుణాలు హయ్యెస్ట్ ఇంట్రెస్టెడ్ ఎవరయ్యా జాగీరని తెచ్చినవా చర్చ పెట్టకుండా ఇవాళ 8,000 కోట్లు ప్రతి నెల కట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణకు వచ్చింది. ఇవన్నీ తెలంగాణ ప్రజలకు కనపడతలేవు అనుకుంటుర్రా? మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్ర కూపిలో దోచినటువంటి ఇటువంటి ప్రాజెక్టులు ఎన్ని చేసిర్రో మీరు. ఇంకా ఇది కనపడ్డది కాళేశ్వరం, ఎందుకంటే అందరి కూలింది కాబట్టి. కూలని జరిగిన ఎన్ని తప్పులో ఆ రోజు ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీలో నిర్వీర్యం చేసినావు. ఆ రోజు ఎక్కడ చర్చలు జరగకుండా క్యాబినెట్లు పెట్టే పరిస్థితి లేకుండే. మరి ఇదంతా దోసుకురు కాబట్టి కమిషన్లు వచ్చినాయి.
ఇంకెక్కడన్నా కమిషన్లు పడవచ్చు, కమిషన్లు నిలబడకపోవచ్చు. అక్కడ కమిషన్లు మీలాగా బుక్ ఉండకపోవచ్చు. మీరు బుక్కిన కమిషన్లకు ఈ కమిషన్ గ్యారంటీ నిలబడుతుందని తెలియజేస్తున్నాం. ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్ సంబంధించి ధర్నాకు వచ్చాము. 3 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి ఇటు రేపు ధర్నా చేపడతాము. మరోవైపు ఇటు ఎల్లుండి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరి అపాయింట్మెంట్కు వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇటు రాష్ట్రపతిని కలిసి ఇటు బీసీ రిజర్వేషన్ సంబంధించి 3 నెలలుగా తన వద్ద పెండింగ్ ఉన్న ఈ బిల్లుకు ఆమోదం తెలపాలంటూ కూడా వినతిపత్రం సమర్పించనున్నారు. దాంతోపాటు ఇటు అన్ని పార్టీలకు సంబంధించి ఇండియా కూటమి పార్టీలు అందరూ కూడా రేపు జరగబోయే బీసీ రిజర్వేషన్కి సంబంధించిన ధర్నాలో పాల్గొనబోతున్నారంటూ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు కమిషన్లకు కక్కుర్తుపడి తక్కువ వ్యయంతో అయిపోయే ఈ ప్రాజెక్టును ఎక్కువ ఖర్చు పెట్టి నిర్మాణం చేపట్టారు. అప్పుడు ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలోనే అది డ్యామేజ్ అయింది, అప్పుడే కూలిపోయింది. కానీ ఇప్పుడు అనవసరమైన ఆరోపణలు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పైన చేస్తున్నారంటూ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి బిగ్ టీవీతో మాట్లాడుతూ తెలిపారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.